పరమేశ్వరుడు ఇంత వైభవాన్నిచ్చి, ఇళ్ళిచ్చి, వాకిళ్ళిచ్చి, ఉద్యోగాలిచ్చి, ఎప్పుడో చేసుకున్న పాపకర్మకి చిన్న కష్టం ఒక్కటి పెట్టినంత మాత్రం చేత దిగాలు పడిపోయి, నేలన పడిపోయి, గుండెలు బాధేసుకుని, లేనిపోని నిరుత్సాహం తెచ్చేసుకుని, ఎప్పుడూ కష్టాలే ఆలోచించుకుంటూ నేనేమిటి ఇలా ఉందండి, నేనేమిటి ఇలా ఉందండి అని బతకడం నీ అంత నువ్వు పాడు చేసుకున్న జీవితమా? ఈశ్వరుడిచ్చినటువంటి ఉజ్వలమైన జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావా? ఒక్కసారి భీష్ముడి స్తోత్రం చదువు. అంతటి పాండవులకి కష్టం వచ్చింది, వాళ్ళు దిగాలు పడిపోయారా? పడిపోలేదే. పాండవులు తమ జీవితాలు పండించుకుని మోక్ష మార్గంలో వెళ్ళిపోయారు. కృష్ణుణ్ణి నమ్ముకుని వెళ్ళిపోయారు. నువ్వు ఎందుకు వెళ్ళలేవు?